అందరికీ ప్రైజ్ లార్డ్. మనకు నూతన వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం అందరం చదువుకొని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పరిచిన వాగ్దానం వచ్చేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మనతో ఇలాగ మాట్లాడుచున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుగాక. యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను జయించి. యేసుప్రభు వారు జయించారు. ఏం జయించారు? ఈ లోకంలోని దేవుడు అవమానాలను జయించారు, నిందల్ని జయించారు, మన పాపాన్ని ఆయన మోసారు, మన పాప శిక్షను కూడా ఆయన జయించారు, మరణాన్ని జయించారు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు జయించి ఆయన తిరిగి లేచారు. ఆయన భూమి మీద తండ్రి ఎందు నిమిత్తం యేసుప్రభువాన్ని పంపించారు, ఆ చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చారు. మనము కూడా క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తులో మనము వెలుచుండగా, ఆయన మార్గంలో నడుచుండగా మనము కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొంటాము. ఎన్నో మన విశ్వాస జీవితంలో ఎన్నో అడ్డుల్ని మనం ఎదుర్కొంటాము. విశ్వాసంలో ఎన్నో మార్లు మనం పడిపోతూ ఉంటాము. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏమని చెప్తున్నారంటే, ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో శోధనల్ని, ఎన్నో అడ్డుల్ని, ఎన్నో ఆటంకాలను కూడా యేసుప్రభు జయించారు. నేను మానవ రూపంలోకి వచ్చి నేను జయించిన ప్రకారము మీరు కూడా ఆ శోధనని జయించగలరని చెప్పేసి యేసుప్రభు వారు ఆయన మార్గంలో నడిచి ఆయన్ని మనకి ఉపదేశము చేసి ఆయన నీతి మార్గాన్ని మనకి చూపించారు. ఆయన శోధనలు ఏ రీతిగా జయించారో మనము కూడా ఆ రీతిగా జయించాలని దేవుడు ఆశపడుతున్నారు.